సంక్రాంతి వేళ గోదావరి జిల్లాలో కూటమి నేతల ఆధ్వర్యంలో రికార్డింగ్ డాన్స్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బహిరంగంగా అశ్లీల నృత్యాలు చేస్తున్న పోలీసులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డింగ్ డాన్స్లపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. రికార్డింగ్ డాన్స్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో కూడా యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయి. ఏకంగా జనసేన పార్టీ నేతలే వీటిని ప్రోత్సహిస్తున్నారు. రాజోల్ జనసేన ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మట్టం గ్రామంలో రికార్డింగ్ డాన్స్ నిర్వహించాడు. రికార్డింగ్ డాన్సులు చేస్తున్న మహిళల దుస్తులు విప్పమంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. కూటమి నాయకులే అశ్లీల నృత్యాలను ఎంకరేజ్ చేస్తుండటంతో పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అనుచరుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకి 7 మందిలో 3 ఏమో ఓపెన్ టాప్ను మామూలుగా కావాలి మరి లేదా చెప్పి జగన్ వెళ్ళిపోతాం కిందకి గాలి మాట మీద మాట్లాడే ఎవరైనా జగన్ తీసేయండి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ రెడ్డికి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, సంక్రాంతి అంటే సంస్కృతి సంప్రదాయాలు కాదు, వాటి అర్థాలు మార్చేస్తున్న ప్రస్తుత పరిస్థితిని చూస్తున్నాం. అశ్లీల నృత్యాలేంటి, ఏం జరుగుతోంది అసలు అక్కడ? అప్డేట్ చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కోడి పందాలు గుండాట్లు జోగం విస్తృతంగా విశృంఖలంగా మద్య అమ్మకాలు ఎటు చూసినా సరే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత చరిత్రలో భిన్నంగా మొత్తం కోనసీమ కాదు, తూర్పుగోదావరి కాదు, ఏదో పోలవరం ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి బరులు ఏర్పాటు చేయడం జరిగింది. 100ల సంఖ్యలో అయితే బరులు ఏర్పడతాయి. ప్రతి బరి వెనకాల కూటమి సంబంధించిన ఒక నేత స్థానిక ప్రజాప్రభుత్వంతో ఆనవాయితీగా వచ్చింది. మొత్తం ప్రతి చోట వీళ్ళ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా కోళ్ల కత్తులు కట్టి బరిలో పందాలు నిర్వహిస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతుంది. గడిచిన 2 రోజుల్లోనే కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తుంది. దీనికి తోడు బరులు వస్తే విచ్చలవిడిగా మద్య అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్ట్ షాపులు నేరుగా బరుల దగ్గర తీసుకొచ్చి ఈ అమ్మకాలు అక్కడికక్కడ అమ్మేస్తున్నారు. అయినా సరే అటు ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనపట్లేదు. బరుల దగ్గర ఎక్కడ చూసినా సరే ప్రైవేట్ సైన్యంతో వాళ్ళ మనుషులతో రన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం వీటిని పట్టించుకుని కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉత్తర్వులు అనుసరించాల్సిన పోలీసులు కానీ ఈ ఎక్సైజ్ సిబ్బంది కానీ అక్కడ మనకైతే కనిపించట్లేదు. మరోవైపు కోనసీమలో ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కడికక్కడ రికార్డింగ్ డాన్స్లు ప్రారంభమయ్యాయి. కూటమి నేతల ఆధ్వర్యంలో ముఖ్యంగా రాజోలు సెక్రటపల్లి మల్కిపురం మామిడికుదురు ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ పిచ్చలుగా ఈ డాన్సులను అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా సాయంత్రం అయ్యేటప్పుడు పండుగ రోజుల్లో ఖచ్చితంగా అర్ధరాత్రి వచ్చేటప్పుడు వారి పరిస్థితి అయితే మారిపోతుంది. విశృంఖలంగా ఆ డాన్స్ అన్ని కూడా పూర్తి అశ్లీలంగా మారిపోతున్నాయి. కూటమి నేతల సహకారంతో వాళ్ళ ప్రాధాన్యంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. కనీసం వీటిని అదుపు చేయాల్సిన పోలీసులు అక్కడ నిలబడిపోతున్నారు. కనీసం కాల్ చేసినా ఎక్కడ సమాచారం ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి అక్కడ నెలకొందని చెప్తున్నారు. మొత్తానికైతే సంక్రాంతి సాంప్రదాయ సంస్కృతులు భిన్నంగా అయితే ఈసారి అక్కడ వేడుకలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఓకే హరీష్. తూర్పుగోదావరి, కోనసీమ, పోలవరం జిల్లాల్లో 3వ రోజు వరుసగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. కోడి పందాలతో పాటు రికార్డింగ్ డాన్స్ల మోత మోగుతోంది. బరి ఉంటే రికార్డింగ్ డాన్స్ ఉండాలన్నట్టు ఏర్పాటు చేశారు. గతానికి భిన్నంగా బరులు రికార్డింగ్ డాన్స్లు ఏర్పాటు చేశారు. మురుముళ్ళ లాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున కెసినోలు కూడా ఏర్పాటు చేశారు. పందాలు చూసేందుకు ఎంట్రీ టికెట్లు కూడా పెట్టారు. కూటమి నేతల అండదండలతో భారీ దండాలు నడిపిస్తున్నారు. ప్రతి బరి వెనక కూటమి నేతలు చక్రం తిప్పుతున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ, పోలవరం జిల్లాల్లో కలిపి 300 బరులను ఏర్పాటు చేశారు. రాజోలు, సకినేటిపల్లి, మల్కిపురం, మామిడికుదురు, కొత్తపేట ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా రికార్డ్ డాన్స్లు ఏర్పాటు చేశారు. తనకేం తెలియదన్నట్టు విద్యుత్ శాఖ వ్యవహరిస్తున్నారు. ప్రతి బరి అక్రమ విద్యుత్ కనెక్షన్తో కొనసాగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు నుండి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. సో దొంగ విద్యుత్ చోరీ చేసి మరీ ఇంత పెద్ద ఎత్తున కెసిన్లో నడుపుతుంటే అధికారులు అటు వేపు కూడా చూడట్లేదు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇది కూటమి నేతల కనుసన్నలో జరుగుతున్న దందా కాదా అనే ప్రశ్నకి ఏంటి సమాధానం? అలాగే ఏటీఎంలు కూడా, అంటే డైరెక్ట్ క్యాష్ పట్టుకొని కూర్చొని ఇక్కడ క్యాష్ కూడా ఇస్తామంటూ ఏటీఎంలు వెలిసిన పరిస్థితి చూస్తున్నాం మనం. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, ప్రధానంగా చూసుకున్నాక సంక్రాంతి మాటను కూడా కూటమి నేతలు కూడా విష సంస్కృతికి తెరలేపారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఉన్నటువంటి సంక్రాంతి సాంప్రదాయాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారు కూడా వారి దగ్గర డబ్బు దండుకోవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి
పూర్తిగా ఇటువంటి మద్యం ఎరులై పారుతుంది. ఒక పక్క మరోవైపు పేకాటకు సంబంధించిన జోదాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. అదే కాకుండా గోవాని రీప్లేస్ చేస్తూ క్యాసినో నిర్వహిస్తున్నారు. అంతేకాక మరో అడుగు ముందుకేసి గతంలో ఎన్నడూ లేని విధంగా చూస్తే కనుక ఉన్నటువంటి మినీ ఏటీఎంలు కూడా పెట్టేసి బరుల వద్ద కూడా ఉన్నటువంటి వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, పందివరాయిల దగ్గర నుండి ఏ విధంగా టార్గెట్ చేసి తాము డబ్బులు లూటీ చేయాలనేదే టార్గెట్గా కూటమి నేతలు పెట్టుకున్నారు. ఒక్కో బరి వద్ద ఇప్పటికే చూస్తే కనుక 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు మామూలు తీసుకున్నటువంటి పట్టుకోవడం ఉంది. కూటమి నేతలతో కాకుండా పోలీసులు కూడా కుమ్మక్కైపోయారు. అదే రీతిలో ఇప్పుడు చూస్తే ఏకంగా విద్యుత్కి సంబంధించినటువంటి ఏతున్నాయో విద్యుత్ కూడా ఏకంగా విద్యుత్ అధికారులు మొద్దు నిద్రపోతున్న వేళ పక్కనే ఉన్నటువంటి తూర్పుగోదావరి కానీ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలు కూడా విద్యుత్ అధికారులు కళ్ళు కప్పి ఏకంగా క్యాసినోలకు కానీ పందు నిర్వహణకు సంబంధించినటువంటి వాటికి కూడా వినియోగిస్తున్నాం కానీ వారు కూడా నోరు మీద పెట్టలేదు. అంతేకాకుండా మరోవైపు చూసుకున్న సెక్రటరీపల్లి కానీ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి రాజులు కానీ ఇటుపక్క చూసుకుంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి భీమవరంలో ఉన్నటువంటి కొమరాడ అనేటువంటి విలేజ్ ఉందో ఈ విలేజ్లకు సంబంధించి కూడా యథేచ్ఛగా కూడా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. అర్ధరాత్రి పూట జరిగినటువంటి ఈ రికార్డింగ్ డ్యాన్సులకు సంబంధించి కూడా గ్రామస్తులు కానీ వీళ్ళు కానీ గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు, అలాంటి విష సంస్కృతి ఇక్కడ తీసుకొచ్చారని చెప్పని అక్కడ గ్రామాల్లో ప్రజలు కూడా చేతకరించుకునే పరిస్థితి కూడా కనబడుతుంది కూటమి నాయకుల్ని. అయినా కానీ వారిలో చలనం లేదు. మరేపు ఈ వీడియోలన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్వగ్రామాలకు వచ్చినటువంటి యువత కూడా చివరికి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే కూటమి నేతల తీరు విధంగా ఉందని చెప్పి బయట ప్రపంచాన్ని కూడా తెలిసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికి చూస్తే కనుక మద్యం విషయంలో అయితే చెప్పాల్సిన మినీ బార్లను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు క్యాసినోలు, ఒకవైపు రికార్డ్ డాన్సులతో కూటమి నేతలు సంక్రాంతి మాటన విష సంస్కృతికి తెరలేపారనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ రాజు. సామర్లకోట వెళ్దాం, మా కరెస్పాండెంట్ రాజు అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. రాజు, చెప్పండి, మొత్తం అసలు జిల్లాల వ్యాప్తంగా కూడా కోడి పందాలు, కెసినోలు, గుండాట, పేకాట, రికార్డింగ్ డ్యాన్సుల పర్వం కనిపిస్తోంది. సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు అర్థం మార్చేస్తున్న పరిస్థితిని ఏ రకంగా చూడాలి? ఎక్కడున్నారు మీరు? అప్డేట్ చెప్పండి. హరి, ఏదైతే మనం సంక్రాంతి పండుగను చూస్తున్నామో ఒక జూదం పండుగ అయితే పండుగగా కూటమి ప్రభుత్వం మార్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే దాదాపు 400కు పైగా కోడి పందాల బరులను ఏర్పాటు చేశారు. అంటే గతంలో కన్నా బరి తెగించి మరీ 12 బరులను ఏర్పాటు చేశారు. పూర్తిగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కనుసరణలోనే ఈ 12 బరులను ఏర్పాటు చేశారు. మొత్తం బరులన్నీ కూడా ఎమ్మెల్యే అనుచరులు ఇక్కడ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్న పరిస్థితి అవుతోంది. కొన్ని బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా మురమల్లా వంటి ప్రాంతంలో కూడా ఈ క్యాసినోలు ఏర్పాటు చేసి ఎవరైతే ఆహ్వానం ఉంటుందో వారిని లోపలికి ఎంట్రీ చేసే ఆ పరిస్థితులు కూడా అక్కడ కల్పించడం జరిగింది. ఇంక ముఖ్యంగా కొన్ని బరుల వద్ద విద్యుత్ పోల్స్ నుంచి అక్రమంగా విద్యుత్ని తీసుకుని కూడా అక్కడ బందిమరులను నిర్వహిస్తున్నారు. ఇంకా కోనసీమ పరంగా చూసినట్లయితే అటు రాజోలతో పాటుగా పీపీ గన్నవరం ప్రాంతాల్లోని ఏదైతే సకినేటిపల్లి, ముమ్మిడివరం, మామిడి కుదురు, కొత్తపేట ఈ ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలను అయితే 12 బరుల వద్ద నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా కొన్ని చోట్ల ప్రత్యేకంగా స్టేజ్లను పెట్టి ఈ అశ్లీల నృత్యాలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక కూటమి ఎమ్మెల్యే కన్సర్న్లోనే ఈ కోడి పందాలు నిర్వహించడంతో పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ప్రతి 12 బరి వద్ద కూడా మద్యం ఏరులై పారుతుంది. ఒక్కొక్క బరి వద్ద 1 నుంచి 2 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ప్రతి బాటిల్ మీద కూడా అదనంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. హరి, ఓకే రాజు.